హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మీరంతా బాగుండాలని కోరుకుంటాను. ఈరోజు మన ఛానల్లో వంకాయ పులుసు పెట్టుకుంటాను. దానికి కావాల్సిన పదార్థాలు: అర కేజీ వంకాయలు తీసుకున్నాము, ఒక 4 టమాటాలు తీసుకున్నాము. వంకాయలు ముందుగా శుభ్రంగా కడిగేసుకోవాలి. కడిగేసుకొని పక్కన పెట్టుకొని నీళ్లు పారబోసి మళ్ళీ పోసి పెట్టుకోవాలి. ముందుగా నీళ్లు తీసుకొని దాంట్లో ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసామంటే దెబ్బలు నల్లంగా రాకుండా ఉంటాయి. ఈ ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి. కట్ చేసుకొని ఈ విధంగా సన్నంగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. మొత్తం ఈ విధంగానే వేసేసుకోవాలి. వంకాయలు ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా, టమాటాలు కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలి. ఒక పెద్ద బౌల్ పెట్టుకోవాలి. బౌల్ బాగా వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాం. తాలింపు గింజలు 1 స్పూన్ వేసుకోవాలి. 2 తెల్లపాయలు వేసుకోవాలి. తర్వాత పచ్చికరివేపాకు వేసుకోవాలి. 2 ఎండుమిరపకాయలు తుంచేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు మగ్గినాక మూత వేసుకున్నాం. ఉల్లిపాయలు ఈ విధంగా ఆగుతూ ఉన్నాయి కదా, ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసేసుకోవాలి. 1 స్పూన్ నిండా కల్లుప్పు వేసేసుకోవాలి. మొత్తం కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటా ముక్కలు, అవి వేసేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి కాసేపు ఉంచుకున్నాం. A few moments later. ఒక 2 నిమిషాల తర్వాత మూత తెచ్చేద్దాం. ఇప్పుడు మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 స్పూను పసుపు వేసేసుకోవాలి. మొత్తం కలిపేసుకోవాలి. కారం వేసుకోవాలి. 2 స్పూన్లు వేసుకుంటాను కారం. ఇప్పుడు మొత్తం కలిపేసేయాలి. ఇప్పుడు చింతపండు పులుసు పోసుకోవాలి. కొద్దిగా నిమ్మకాయ వేసేదాన్ని చింతపండు తీసుకొని నానబెట్టుకొని ఇది మెత్తంగా కలుపుకొని పోసుకోవాలి. ఈ తుక్కేం రాకుండా పోసుకోవాలి. ఇప్పుడు తగిన వాటర్ పోసుకోవాలి. మనకు పులుసు ఎక్కువ కావాలంటే నీళ్ళు ఎక్కువ పోసుకోవాలి, లేదంటే గుత్తంగా చేసుకోవాలంటే కొద్దిగా పోసుకోవాలి. 1 గ్లాసు పోసాను. ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకున్నాం. ఉడికిందో లేదో మూత తెచ్చొద్దాం. ఈ విధంగా మెత్తంగా ఉడికిపోవాలి. ఈ విధంగా ఉడికేటప్పుడే ధనియాలు తెల్లగడ్డ పొడి చేసి వేసేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదు. ఉప్పు చూసుకోండి, ఈ టైంలోనే చాలకపోతే వేసేసుకోండి. కొద్దిగా తక్కువైంది, కొద్దిగా వేసుకుంటాను. ఇప్పుడు మొత్తం కలిపేసుకోవాలి. ఈ విధంగా చేసుకోండి, బాగా టేస్ట్ ఉంటుంది. ఎప్పుడైనా కానీ అన్నం లెగ్ కానీ చపాతీ లెగ్ కానీ బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని బౌల్లోకి తీసేసుకున్నాం. ఇప్పుడు బౌల్లోకి తీసేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే వంకాయ పులుసు రెడీ అయింది. మీరు కూడా మీ ఇంట్లో చేసుకొని ఎలా ఉందో మా కామెంట్లో పెట్టండి. లైక్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ నొక్కండి. థ్యాంక్ ఫర్ వాచింగ్.